గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అసౌకర్యాల వల్ల వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యం కనిపిస్తోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆసుపత్రి ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. వైద్య సేవల కొరత, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టెలికాం బోర్డు మెంబర్ బీజేపీ నాయకులు కమ్మరి శ్రీనులు మాట్లాడుతూ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను ఏదో ఒక కారణంతో ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ నిర్లక్ష్య వైఖరిని వైద్యులు ప్రదర్శిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, మునుపు ఇదే ఆసుపత్రికి కనీసం రోజుకు 30 డెలివరీ కేసులు ఉండేవని, కానీ ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రతి చిన్న వైద్య పరీక్షలు కూడా ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు పంపి పేద ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఆ వైఖరిని వీడకుంటే పై స్థాయిలో అధికారులకు వినతిపత్రం ఇచ్చి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వరకు ఈ సమస్యను తీసుకెళ్తామని ఆర్ఎంఓకి మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ మరియు రామచంద్రాచారి, సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్ప్యాల వెంకట్రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు మడుగురి నరసింహ ముద్రాజ్, నాయిని సందీప్ కుమార్, బీజేపీ కార్యదర్శులు తలారి రాజు ముద్రాజ్, చిక్కుడు ప్రసాద్ ముద్రాజ్, పంజాల శివగౌడ్, బీజేపీ కోశాధికారి హరికుమార్, సీనియర్ నాయకులు జిల్లా రమేష్, నాగు ముద్రాజ్, పెండ్యాల శ్రీనివాస్, కందుల దేవేందర్, మంగళపల్లి సత్యనారాయణ, ఐలా మహేందర్, నిరంజన్ రెడ్డి, వేణుగోపాల్, రాజు, నరసింహాచారి, నాగులపల్లి పవన్ కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఆలేటి సుమతి, గజ్వేల్ బీజేపీ ఉపాధ్యక్షురాలు చిన్నోజి నీరజ, గజ్వేల్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శివలింగ వినోద, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, కార్యదర్శి చింతా సరిత, బూత్ అధ్యక్షులు కలసాయి ముదిరాజ్, తుప్పతి నరేష్, సీనియర్ మహిళా నాయకురాలు స్వరాజ్యలక్ష్మి, భక్తమాల తదితరులు పాల్గొన్నారు. సేవలు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఈరోజు గజ్వేల్లో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించి ఒక మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసిన ప్రజలకు వైద్య సేవలు అందించడానికి, అలాంటి వైద్య సేవలు అందించే డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న స్టాఫే కానీ గజ్వేల్ ప్రజలు ఒక 10 సంవత్సరాల కింద డైలీ మంత్లీ 450 డెలివరీలు అయ్యే హాస్పిటల్లో 10 సంవత్సరాల తర్వాత అప్పుడున్న 20,000 పాపులేషన్ ఉన్న మన గజ్వేల్ ఈరోజు ముందు గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ 20,000 జనాభా వచ్చి 1,00,000 జనాభాగా మారిన సంగతి మనందరికీ తెలుసు. గజ్వేల్ ఎంత అభివృద్ధి చెందిందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు వైద్య సేవలలో మాత్రం 10 సంవత్సరాలు వెనుకకు అనేది గజ్వేల్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే 450 మంత్లీ డెలివరీలు అయ్యేది ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతాయి 300కే ఇది పడిపోయిన సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రెగ్నెన్సీ ఉన్న బీద ఆడపడుచులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినట్టయితే గజ్వేల్లో నర్సింగ్ హోమ్లకు రెఫర్ చేస్తున్న సంగతి మాకు దృష్టికొచ్చిందా. ఈరోజు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కూడా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు ల్యాబ్లలో కూడా ఇక్కడ రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా ఇక్కడ కొందరు ఏజెంట్ల ద్వారా ఇక్కడ పైసలకు లాలూచి పడి ఇక్కడున్న కొందరు టెక్నికల్ ఇదే కానీ సిద్దిపేట నుంచి వచ్చిన కొంత వైద్య అధికారులే కానీ ఇక్కడ లోకల్గా ప్రజలను బాగా ఇబ్బంది చేస్తున్న సంగతి కూడా గ్రహించి వాళ్ళందరూ కూడా తగిన శ్రద్ధ తీసుకొని ఆర్ఎంఓ కానీ డిఎస్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుసు ఈరోజు గజ్వేల్లో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించి ఒక మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసిన ప్రజలకు వైద్య సేవలు అందించడానికి, అలాంటి వైద్య సేవలు అందించే డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న స్టాఫే కానీ గజ్వేల్ ప్రజలు ఒక 10 సంవత్సరాల కింద డైలీ మంత్లీ 450 డెలివరీలు అయ్యే హాస్పిటల్లో 10 సంవత్సరాల తర్వాత అప్పుడున్న 20,000 పాపులేషన్ ఉన్న మన గజ్వేల్ ఈరోజు ముందు గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ 20,000 జనాభా వచ్చి 1,00,000 జనాభాగా మారిన సంగతి మనందరికీ తెలుసు. గజ్వేల్ ఎంత అభివృద్ధి చెందిందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు వైద్య సేవలలో మాత్రం 10 సంవత్సరాల వెనుకకు పోయింది అనేది గజ్వేల్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే 450 మంత్లీ డెలివరీలు అయ్యేది ఇప్పుడు 10 సంవత్సరాల 300కే ఇది పడిపోయిన సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రెగ్నెన్సీ ఉన్న బీద ఆడపడుచులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినట్టయితే గజ్వేల్లో నర్సింగ్ హోమ్లకు రెఫర్ చేస్తున్న సంగతి మా దృష్టికి వచ్చిందా. ఈరోజు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కూడా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ ల్యాబ్లలో కూడా ఇక్కడ రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా ఇక్కడ కొందరు ఏజెంట్ల ద్వారా ఇక్కడ పైసలకు లాలూచి పడి ఇక్కడున్న కొందరు టెక్నికల్ ఇదే కానీ సిద్దిపేట నుంచి వచ్చిన కొంత వైద్య అధికారులే కానీ ఇక్కడ లోకల్గా ప్రజలను బాగా ఇబ్బంది చేస్తున్న సంగతి కూడా గ్రహించి వాళ్ళందరూ కూడా తగిన శ్రద్ధ తీసుకొని ఆర్ఎంఓ కానీ డిఎస్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్స్ చైర్మన్ భాస్కరాన్తో కలిసి మా బీజేపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. అయితే ఒక పేషెంట్ ఇక్కడికి వస్తుంది ఒక డెలివరీకి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న డాక్టరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంది.
రిఫర్ చేసినాక ఇదే డాక్టర్ పోయి మళ్ళీ అక్కడికి పోయి ఆమెకి ట్రీట్మెంట్ చేస్తుంది. అది దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆమె ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో కుకుట్పల్లి హాస్పిటల్లో ఉంది. సుమారు 8 లక్షల రూపాయల ఖర్చులైనాయి. దీని మీద మేము 100% ఈ డిహెచ్ఎంఓ గారికి ఎల్లుండి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాము. అందరం తీసుకొని ఆ పేషెంట్ తీసుకుని పోతాం. 100% మొత్తం గజ్వేల్ ఏమైందంటే ఆర్ఎంపీలది ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అయిపోయింది. కమిషన్ 30% కమిషన్ తీసుకుంటారు ఆర్ఎంపీలు. కమిషన్లు తీసుకొని ఆపరేషన్ చేస్తే ₹1,00,000 పేషెంట్ దగ్గర తీసుకుంటే ₹30,000 అనాదానం ఆర్ఎంపీలకు ఇస్తున్నారు. మొత్తం గజ్వేల్ మొత్తం వైద్యం మాఫీ అయిపోయింది. దీన్ని 100% మేము చర్య తీసుకుంటాము. పేద ప్రజలు అనవసరంగా మోసం చేస్తున్నారు. 100% మేము బీజేపీ దీని మీద పెద్ద ఎత్తున పోరాడుతుంది. థ్యాంక్ యూ. న్యాయం ఇవి మూల స్తంభాలుగా ఈరోజు మనం అవసరం అనే అనుకుంటామో, కానీ ఈరోజు గజ్వేల్ ఏదైతే జిల్లా ఆసుపత్రి గజ్వేల్లో ఒకప్పుడు పెద్ద ఎత్తున మంచి వసతులతో కూడుకున్న హాస్పిటల్ నిర్మించుకున్నా కూడా ఈరోజు మొత్తం సేవలు పడిపోవడం, అన్ని విధాలుగా ప్రైవేట్ పరం చేయడం, అయితే డయాలిసిస్ కానీ అట్లాంటి సెంటర్లు మొత్తం పూర్తిగా బయటకు పంపించడం వల్ల అయితే పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఈరోజు మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క డాక్టర్లు పెద్ద ఎత్తున అయితే ప్రైవేటు డాక్టర్లను ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే అధికారులు శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇంతకుముందు మేము ఇప్పుడు ఆర్ఎంఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ని సందర్శించాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అయితే ఇక్కడున్న కొన్ని ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, వాటిని మేము జిల్లా వైద్యాధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.